చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఫైనలైజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి 30 రోజుల గడువు ఇచ్చింది హైకోర్టు. ఆ లెక్కన హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగిసింది. బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ విషయంలో ఎలా వ్యవహరించాలి, న్యాయపరమైన అంశాలేమైనా ఇమిడి ఉన్నాయా అనే విషయాలపై హోంశాఖను గవర్నర్ క్లారిటీ అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని రాజ్భవన్ ధృవీకరించడం లేదు. ఇదే అంశంపై కొద్ది రోజుల క్రితం అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయ నిపుణులతో గవర్నర్ భేటీ అయ్యారు. ఆర్డినెన్స్ పై తనకున్న అనుమానాలను వారి ముందుంచారు. ఈ అంశంపై శుక్రవారం నిర్వహించే కేబినెట్ సమావేశంలో చర్చించాలని భావించారు. అయితే కొందరు మంత్రులు ఢిల్లీలో ఉన్నందున కేబినెట్ సమావేశం జరగలేదు. సోమవారానికి వాయిదా పడింది. ఆ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల అమలుపై ఏం చేయాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోనున్నట్లు సమాచారం. అయితే హైకోర్టు ఇచ్చిన గడువులోపు బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సంబంధించి ఏకసభ్య కమిషన్ అన్ని కూడా ఆ కూర్పు చేసింది. ఎక్కడ ఎవరు ఎంత బీసీలు అనేది పర్సంటేజ్ ఎంత లిఫ్ట్ చేస్తామో దాన్ని మేము లిఫ్ట్ చేసుకోవచ్చు. 22% అయితే ఎంత, 30% ఎంత, 42% అయితే ఎట్లా అనేది ఒక సెటప్ ఉంది. మేము దానికి సంబంధించినటువంటి అన్ని ప్రక్రియలు, న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని ముందుకు పోతున్నాం. గవర్నర్ గారు ఆమోదించారు. బ్యారికేడ్ 18 పంచాయతీరాజ్ యాక్ట్లో 50% ఉంటే దాన్ని తొలగించుకొని ఆర్డినెన్స్ చేసుకున్నాం. గౌరవ రాష్ట్రపతి గారు కూడా తొందరలో ఇస్తారు. ఇవ్వకపోతే ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పకుండా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలంగాణ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిణామాలను, న్యాయపరమైన అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నేను తెలంగాణ బీసీలందరికీ విశ్వాసం ఇస్తాను. 42% స్థానిక సంస్థ